హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లక్ష్మి. ఈరోజు ఇంకో చాప్టర్ చదువుకుందాం, సీతా త్యాగం. ఫస్ట్ గురువు యొక్క ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్న పరమాత్మకు నా యొక్క నమస్కారములు. ఉదయం సీతా త్యాగం. నెక్స్ట్ చాప్టర్. ఉదయమే వెళ్ళి సోమ ముందు కూర్చొని మమ్మల్ని చూడగానే ఆమె మహా అని ఆశ్చర్యపోయింది. అంతకుముందు ఎంతో మృదువుగా సున్నితంగా ఉండే ఆమె స్వరం ఇప్పుడు గాలిలో ప్రతిధ్వనిస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసింది. నేను దాదాపు గెంతినంత పని చేశాను. అతను మాతృపై యుక్తి పన్నానని భావించాను, కానీ యుక్తి అతనిపై పన్నబడింది. క్రితం రోజు విషాదాన్ని ధ్వనించిన సోమాసమ ఈరోజు అలక్ష్యంగా మారింది. ఆమెను ఓడించాలంటే సీత లంకలో ప్రవేశించడం అవసరమని అతనికి తెలియదు. అతను సీత వలలో పడింది అని అనుకుంటున్నాడు, కానీ అసలు వలలో పడింది తానే. తన ముందు ఏం పరుచుకున్నదో ఉన్నదో ఆమెకు తెలియదు, కానీ ఆమె భూమి మీదకు వచ్చింది ఇందుకోసమేనని. భూమిపైనున్న పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద జీవ రూపాలన్నింటినీ హాని చేస్తున్న ఆ శక్తులను తొలగించడమే తన కర్తవ్యమని ఆమెకి తెలుసు. మాత అందరి ప్రయోజనాల కోసం లంకలోకి ప్రవేశించడం ఆమె చేసిన త్యాగమని ఇక్కడ చెప్పబడి ఉన్నదన్నమాట. అయితే అదంతా ఆమె ప్రణాళిక ప్రకారమైన మా అమ్మ అపనమ్మకంతో గొనిగింది. అయోధ్యలో దేని గురించి మాట్లాడుకున్నారో కానీ ఆ పుకార్లు ఎప్పుడూ నమ్మలేదు. సోమ తన ఆసనం పైనుంచి కొద్దిగా లేచి మా అమ్మ వైపు స్థిరంగా చూస్తూ, నేను నీకు చెప్పబోయేది అయోధ్య వాసులకు తెలియదు. వారు మహారాణి కష్టాలు వినడానికి సిద్ధంగా లేరు. కేవలం తన మహారాణి ధైర్య సాహసాలు విజయాలు మాత్రమే మాట్లాడతారు. దీనికి వారిని నేను నిందించడం లేదు. పోటు మారుతూ ఉంటుంది. స్త్రీల స్థైర్య పరాక్రమాలు గురించి భవిష్యత్తులో ఎవరూ స్త్రీలు ఇప్పుడు ఛాయలోకి వెళ్తున్నారా? నేను అది అనేక మార్లు చూశాను. మాతకు కూడా అంతే. ఆమె ముఖం మృదంగా మారి కొనసాగించింది స్టోరీని. మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యలో గడిపిన రోజు గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఆడుకోవటం వాటి గురించి శ్రీరాముడు కూడా చెప్పి ఉండదు. ఆమె కష్టాల గురించి మాట్లాడింది హనుమంతుడు ఒక్కడే. ఆయన వానర జాతికి చెందినవాడు. సీతారాములు ప్రణాళికలు పూర్తి చేయటంలో తోడ్పాటుకు మహాదేవుడు వానర రూపం ధరించి వచ్చాడు. మాత హనుమానుల మధ్య పవిత్ర ప్రగాఢ బంధం ఉండేది. హనుమాన్ మాత బిడ్డగలాగే ప్రేమ భక్తి కలిగిన బిడ్డలాగా ఉండేవాడు. ఆమెకు అవసరమైతే ఆయన విశ్వపు అంచుల వరకు వెళ్ళగలడు. మాత శరీరం వదిలిన తర్వాత ఆ కథలన్నీ ఆయన నాకు చెప్పాడు. మాత తను సాధించిన వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడేది. నేను పడిన కష్టాలన్నింటినీ గురించి ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు, కానీ ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరనా అని హనుమకు చెప్పేది. నువ్వు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు ఈ కథలు ముందు విన్నవారు, ఆ యోగ్యత కలిగిన వారు కనుక వినిపిస్తున్నాను. నేను చుట్టూ చూడక ఒక చిన్న కుటీరంలో ఒక చిన్న మునికు సమూహం వచ్చింది. నేను సోమాతో ఎంతగా లీనమయ్యానంటే వారు వచ్చింది కూడా నాకు వినపడలేదు. వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మౌనంగా కూర్చొని ఉన్నారు. ఆ మాటలు నేను చెప్పిన తర్వాత సోమ నెమ్మదిగా కళ్ళు మూసుకొని క్రితం రోజు ఆగిన చోట మొదలుపెట్టింది. సీత రావణి పుష్పక విమానంలో లాగబడిన తర్వాత రావణి నుంచి తప్పించుకోవాలని చూసింది. అతను ఆమెపై ఒక చెయ్యి వేసి ఉంచడంతో మాతలో నేను ఎప్పుడూ చూడని రౌద్రాన్ని చూశాను. ఆమె సాధారణ స్థితి కాదు. ఆమె బిక్కరంగా, నీకంత ధైర్యం లేకపోతే నా మీద చెయ్యి వేస్తాను. నేను నీ రాక్షస గూటిలోకి వెళ్తున్నాను, కానీ నువ్వు అపహరించడం వలన కాదు, నా ఇష్టపూర్వకంగానే వెళ్తాను. ఇప్పుడు ఎప్పటికీ నేను నీతో అపహరించబడను రావణ. ఆమె నుంచి వెలువడే జ్వాలలు వల్ల అతను వెనుకకు తగ్గాడు. తన నుంచి వచ్చింది ఏమిటో అతనికి తెలియలేదు అని మాత హనుమతితో చెప్పింది. కానీ ఆ అగ్ని జ్వాల రావడంతో మాత శరీరం అంతా వేడెక్కింది. ఆమె ఆ ముందు రోజే శ్రీరాముడితో మాట్లాడింది. నా కన్నీళ్ళు ఆపే ఆ ప్రశాంతత నీవే. ప్రపంచం కోసం నేను పడే బాధను స్వస్థపరిచేది నీవే అన్న మాటలు జ్ఞాపకం వచ్చే వరకు ఆమె శాంతించలేదు. శ్రీరాముడు కుటీరం వద్దకు వచ్చేసరికి తనకు కనిపించదు అన్న ఆలోచన రావడంతో ఆమె వేదనతో కుప్పకూలింది. ఆమె హనుమతితో తాను స్పృహ కోల్పోకుండా ఉండటానికి పోరాడాలి అని చెప్పింది. ఆమె జాగృతతో ఉండాలని ఆమెకు తెలుసు. తర్వాత ఆమె తన ప్రియమిత్రుడు జటాయు రాబందు పక్షి వారి వెనక ఎగురటం చూసింది. ఆమె రామ అని అరవటం విని విమానంలోకి ఈడ్చుకు రావడం అతను చూశాడు. అతను సాహసంతో రావణునితో యుద్ధం చేశాడు, కానీ రావణు అతని రెక్కలు విరిచి చంపినంత పని చేశాడు. జటాయువు నేల మీదకి ఒరిగిపోయింది.
మాత తన చెయ్యి విరిగినంత బాధతో ఏడ్చింది. అప్పుడు వాయుదేవుడు ఆమె మీదుగా వీచి ఆమెను స్వేద తీర్చి, బిడ్డ, ఇది నీ మొదటి నష్టం మాత్రమే, చివరిది కాదు. నీవు నీ కోసం ఏర్పరచుకున్న లక్ష్యం సాధించాలంటే ఎన్నో త్యాగాలు అవసరమని పలికాడు. అది ఆమెకి తెలివి తెప్పించింది. వాళ్ళు లంకకు చేరిపోయే ముందు రావణుడు ఆమెను బందీగా చూసి ఆమె చేతికి సంకెళ్ళు వేయడానికి ప్రయత్నించక ఆమె పోరాడింది. ఆమె, నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ప్రపంచంలో నీ సంకెళ్ళు నన్ను బంధించలేవని చెప్పింది. వారు దిగిన తర్వాత ఆమె విమానం నుంచి బయటికి వచ్చే ఆమెను చూడ్డానికి వచ్చిన సమూహాలు సైనికుల పరివార సభ్యులు ముఖం మీద కట్లతో శూర్పణఖలను చూసి ఆశ్చర్యపోయింది. వారు ఆ వాకిలి వద్దకు వెళ్ళగానే శూర్పణఖ ఆమె ముఖం మీద కొట్టి, ఇది నా ప్రతీకారం అంది. మత్తులో నడుస్తుండగా మాత పెద్ద వాకిలి గుండా ఒక ప్రహారీ ఉన్న తోటలోకి ప్రవేశించింది. ఆమె తన ఆత్మ నిగ్రహాన్ని తిరిగి తెచ్చుకొని తను ఉంచడానికి తగిన ప్రదేశాన్ని వెతకసాగింది. తోటకు చివరిలో ఒక పెద్ద అశోకవృక్షము ఆమెను పిలుస్తున్నట్టు అనిపించింది. ఆమె వెళ్ళి ఆ చెట్టును ఆనుకొని కూర్చొని తను దాని రక్షణలో ఉన్నట్టు భావించింది. క్రూరమైన చూపులతో ఉన్న కొంతమంది స్త్రీలు కాపలాదారులు ఆమెను చుట్టుముట్టారు. కాపలాదారుల్లో ఒకరు ఆమెని బుట్ట నిండా పండ్లు, కొంచెం నీరు తీసుకొచ్చింది. వాళ్ళందరిలో ఆమె కళ్ళు కరుణొక వ్యక్తికి, రాకుమారి సీత, దప్పిక కొని ఉంటారు, ఈ నీరుని తాగండి, కొంచెం పండ్లు తినండి అని చెప్పింది. సీత గబగబా నీళ్లు తాగి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె మనసు మబ్బు కమ్మినంత అవ్వపోతే ఆమె దానిని మెలకుగా ఉంచటానికి ప్రయత్నించింది. ఆమె శ్రీరాముతో తన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి దానివలన ఏం జరిగిందో, తను ఎక్కడ ఉందో అతనికి తెలుస్తుందని అనుకుంది. అతని పేరును పదే పదే ఉచ్చరించి ఆమె ప్రయత్నించింది. కానీ అతని ఉనికిని అనుభూతి చెందడంలో కానీ బదులను పొందడంలో కానీ జరగలేదు. గతంలో ఆమె ఎప్పుడు పిలిచినా వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింపచేయడానికి అతని సాన్నిధ్యం లభించేది. ఆమె తన ప్రశాంతత నిలబెట్టుకోవడానికి, చెడు ఆలోచన రాకుండా ఉండటానికి, అంటే అతను తనను పిలిచినప్పుడు ఏదో జరిగి ఉంది అన్న భావం రాకుండా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె అక్కడ ఏమి తినడంలో కానీ తాగడంలో కానీ చేయకూడదని అనుకుంది. ఆమెకు అంతవరకే తెలుసు. చీకటి పడేసరికి ఆమె నిరాశ తీవ్రమై పార్వతీదేవిని పిలిచింది. శ్రీరాముడు ఇప్పుడు ఆమె చేరుకోగల స్థితిలో లేదు. తనకి దారి చూపించగలిగేదల్లా పార్వతీదేవి ఒకటే. తన అంతరాలలో నుంచి మాత పార్వతీదేవిని పిలిచింది. సోమ కళ్ళు తెరిచి మా వెనుకలో కూర్చున్న మునులతో సూటిగా మాట్లాడి, మాత రావణుని మనసులోకి ప్రవేశించి అతనికి కోపం, మోహం, అధికార దాహాల నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది. కానీ అది మనో సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో, వాస్తవాలను మించి భ్రమలను అతను ఎలా సృష్టించగలడో ఆమె అంచనా చేయలేకపోయింది. ఆమె నిరోధాన్ని బలహీనపరచుటకే, ఆమె మనసును వశపరచుకోవడానికి అతను సృష్టించే భ్రమలను ఆమె ఎదుర్కోవలసి ఉంది. అతను ఆ సవాళ్ళను ఎందుకు స్వీకరించాడంటే అతనికి ఆమె గొప్ప సామర్థ్యం కలిగిన స్త్రీ అని తెలుసు. ఆమెను లోబర్చుకోవడం అనేది తన విజయాలకు వెన్నెత్తిస్తుందని భావించాడు. కానీ ఆమె సామర్థ్యపు స్థాయిని అతని అంచనాలు వేయలేకపోయాడు. మనోయుద్ధం మొదలైనది. సుడులుగా తిరుగుతున్న నల్లటి మేఘం చుట్టుముట్టే వరకు మాత మరింత గాఢంగా చీకటిలోకి మునిగిపోయింది. క్రమంగా అది రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఒక నిర్జీవ ప్రదేశం, పూర్తి నిర్జీవంగా కాల్చివేయబడిన మొక్కలు, ఎండిపోయిన నదులు, నల్లబరిన పర్వతాలు, ప్రవహిస్తున్న శిలాజ ద్రవం. అవి మండుతున్నప్పుడు వచ్చే ఎర్రటి కాంతితో కనపడింది. సూర్యుడు, చంద్రులు, నక్షత్రాలు ఒకానొక దట్టమైన పొర వెనక అదృశ్యమై ఊపిరి ఆడుకున్నా ఉండాయి. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే ఆమె ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే అది విస్తరిస్తూ బయటపడే మార్గం ఏదీ కనపడలేదు ఆమెకు. చిరుకు ఆమె వేదనతో, మృత్యుకు హారంలాగా ఉన్నది ఇది ఏ ప్రాంతం అని అడిగింది. తన దగ్గర నుంచి కొన్ని అడుగుల దూరం మాత్రమే చూడగలిగింది. ఆకస్మికంగా కొన్ని శవాలు, సగం కుళ్ళిపోయిన కొన్ని శరీర భాగాలు, తినబడిన ముఖాలు కనబడ్డాయి. ఆమె వెనక్కి అడుగులు వేసింది. అవి ఆమెను గమనించే దగ్గరికి లాక్కున్నాయి. మీకు ఏమైంది, ఈ విధంగా చేస్తుంది ఎవరు అని ఏడుస్తూ అడిగింది. ఆ శవాలు లేచి మాట్లాడడం మొదలుపెట్టాయి. అవి చేర్చబడి రూపంలో చెరిపివేయబడిన స్త్రీలుగా మారటాన్ని మాత గమనించి, అప్పుడు ఆమె రావణుచే హింసించబడి, కొన్ని అతనిచే చంపబడి, మరికొన్ని అతన్ని లోబర్చుకోవడం వల్ల స్వయంగా చనిపోయిన స్త్రీలను అవి గుర్తించింది. అమ్మ, మాకు సహాయం చేయని పిలిచాయి. ఆమె భయంకరంగా మారి వారిని ఒక్కొక్కరిని తాకుతూ సగం కుళ్ళిపోయిన వాళ్ళ ముఖాలపై తన చేతిని ఉంచింది.
బిడ్డ, మీ నుంచి ఇబ్బందిని నన్ను స్వీకరించి ఒక్కొక్క దాని వద్దకు వెళ్తూ ఆమె గొనిగింది. ఆ వరుసపరుచుకున్న స్త్రీల మధ్య నిలబడి ఆమె, రావణ, నువ్వు ఏం చేస్తున్నావో చూడు. ఒక స్త్రీని అవమానించే వారికి ఈ ఫలితం అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా చెప్తున్నానని బిగ్గరగా పలికింది. రావణుని చిత్తం ప్రత్యక్షమై బిగ్గరగా నవ్వసాగింది. చాలా బిగ్గరంగా. చీతసోలు చిల్లెలు పడేటట్లుగా ఉన్నాయి. నువ్వు నా పురస్కారాలను కనుగొన్నావని నా ఆనందం నుంచి సృష్టించబడే. సీత తన చేతిలో పట్టుకున్న స్త్రీలను వదిలివేసింది. వారందరూ ధూళిగా మారడం చూసింది. రావణుడు కూడా బిగ్గరగా నవ్వుతూ అదృశ్యమైనాడు. ఇది ఏమైనా భ్రమ లేక నిజమా? ఆమెను ఎట్టు తేల్చుకోలేకపోయింది. నీరసంగా నిర్లిప్తంగా నేల మీద కూలబడింది. తర్వాత అతి కష్టం మీద లేచి నిలబడి నడవసాగింది. ఆ నిర్జీవ ప్రాంతంలో నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుందని ఆమె అనుకున్నది. హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యం ప్రత్యక్షమైంది. ఆమె హృదయం తేలికపడింది. ఆమె ఆ అడవిలోకి ప్రవేశించగానే ఒక మెరిసే కొలను ప్రక్కన ఒక ప్రియమైన రాముడు కనిపించాడు. ఆమె ఆనందంగా అరిచి అతని వైపు పరిగెత్తిపోయింది. అప్పుడే ఆమెకు అతని ప్రక్కన ఉన్న తెలియని అందమైన యువతి పడుకోవడం చూసి అతను ఆమె వెంట్రుకలతో ఆడుకోవడం కనిపించింది. అతను ఆమెతో, సీత మరించింది, ఇప్పుడు ఆమె అయోధ్యకి మహారాణి అని చెప్తున్నాడు. మాత ఆనంద పరుపు విషాద పరుపుగా మారింది. ఆ దృశ్యం అదృశ్యమైంది. ఆమె కళ్ళ ముందు అయోధ్యపు రాజమందిరం కదలాడింది. రాముడు సింహాసనం మీద ఒక అందమైన స్త్రీని పక్కలో కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ప్రజలు వచ్చి వారి పాదాలకు నమస్కారం. లేదు లేదు, మాత ఏడ్చింది. రామా, నేను మరణించలేదు, నేను జీవించి ఉన్నాను. ఆమె మోకాలపై కూర్చొని హృదయం బరువెక్కి కళ్ళు నిండా నీరు కారుతుండగా ఆమె కళ్ళకు రావణుడు రాముని రూపంలో ఉండడం కనిపించింది. మళ్ళీ ఆ క్రూరమైన నవ్వు గాలిలో ప్రతిధ్వనించింది. సో ఆమె మాయ చేస్తున్నాడు రావణుడు. మాత తన చెవులను మూసుకొని దృష్టిని మార్చక ఆమె ఎటువైపు తిప్పితే అటు రావణుని రూపం కనపడింది. ప్రతి ఒక్క రూపం ప్రక్కనే ఒక అందమైన స్త్రీ. హఠాత్తుగా వారిని పట్టుకొని వేధించడం మొదలుపెట్టారు. వారి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ అతను వారిని కింద పడివేసి దుస్తులు లాగివేసి బలాత్కరించి నొప్పితో విలవిలలాడుతుండగా వదిలేశారు. ఒకరి తర్వాత ఒకరిని పట్టుకొని బలవంతం చేశాడు. ఆమె శరీరంలో విపరీతమైన నొప్పి మొదలైంది. తానే ఆ స్త్రీల శరీరంలో ఉన్నట్టు అదే తనకి జరుగుతున్నట్టుగా భావించింది. ఆమె హృదయం తల్లడిల్లి మృత్యుపు సమీపంలోనే ఉన్నట్టు భావించింది. ఆ దృశ్యం అదృశ్యమై మళ్ళీ తన చీకటిలో ఒంటరిగా ఉండడం కనుగొంది. ఇది ఒక భ్రమ, తనలో తాను అనుకుని. ఇది నిజం కాదు. అతను నన్ను ఒక మాయాలోకంలో వశం చేసుకున్నాడు. నేను ఆ అసత్య దృశ్యాలకు లోబడకూడదు. ఆమె ఆ చీకటి ప్రదేశంలో పారిపోవడానికి ప్రయత్నిస్తూ అన్ని వైపులకు పరిగెత్తింది. కానీ అన్ని వైపుల గాజుగోడలు నిర్మించబడి ఉన్నాయి. ఆమె ఎటువైపు చూసిన రావణుడి ముఖమే ఆమెను ఎగతాళి చేస్తూ ఎత్తు పొడుస్తున్నట్టుగా కనపడింది. దేం శక్తి ఆమె గొనుక్కోయింది. ఏ వైపు నడిచినా దారి కనబడలేదు. ఆమె వేసారి వేసి నీళ్ళపై కూర్చొని పడింది. మాత భూమాతని పిలిచింది. అయితే అది భూమి కాదు. ఆమె భూమిలాగా కనిపించడానికి చేతిలోకి తీసుకోగా అది నిర్జీవంగా ఉంది. అది మృత్యులోకం, మాయాలోకం. ఇప్పుడు మళ్ళీ ఆమె శ్రీరాముడు తన చేతిలో 2 పిల్లలతో సింహాసనం కూర్చొనడం చూసింది. అది వాళ్ళ పిల్లలుగా గుర్తించింది. అతని కోసం అరిచింది. అతనిలో కనిపించిన దిశలో పరిగెత్తింది. కానీ దగ్గరకు చేరుకోలేకపోయింది. ఆమె ఎంత కష్టపడి వేగంగా పరిగెత్తినా వారి మధ్య దూరం తరగలేదు. పిల్లలను చూడగానే వారిని హత్తుకోవాలనిపించింది. వీరు మన పిల్లలే, నా రాముని కళ్ళలోకి చూస్తూ చెప్పాలనిపించింది. పదే రాముని పిలిచినా అతను వినిపించుకోలేదు. అతను ఒక కత్తి తీసుకుని పిల్లని ముక్కలుగా కోయడం చూసినప్పుడు ఆమె భయంతో పూర్తిగా భయపడిపోయింది. తన ముఖం దూరంగా పెట్టి, ఇది నిజం కాదు, ఒక భ్రమ అంది. మళ్ళీ ఒకసారి ఆమె ప్రియమైన భర్త రూపం రావణుగా మారి అతని నవ్వు ఆ గాలిలో కలిసిపోయింది. ఆమె తనను పిల్లల శవంలో సముద్రంలో ఉన్నట్టు చూసింది. వారి తల్లులు ఆ ఒడ్డున నిలబడి ఆమె సాయం కోసం ఏడుస్తున్నారు. మాత ఆ క్రూరత్వాన్ని చూసి కన్నీటితో, ఎంత దుష్టత్వం ఇది, ఈ భయాన్ని ఏ మనసు సృష్టించింది అని అరిచింది. జవాబు వెంటనే వచ్చి, అదే అతనే. తన సొంత బిడ్డనే ప్రహ్లాదుని చంపడానికి పదే ప్రయత్నించిన దీనిని, ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది అతనే. ఈ ఆలోచన రూపాలు మనసులోకి ప్రవేశక ముందే, భూమిపై ఈ విధమైన ప్రవర్తన చోటు చేసుకోకముందే స్త్రీలను పిల్లల్ని హింసించడం, లొంగ తీసుకోమనేది సాధారణ విషయం మారకముందే అతను నాశనం చెయ్యాలి అని మాత అనుకున్నదనమాట. సో ఇదంతా స్టోరీ. సీత లంకలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని బాధలు పడింది అనేది మనకి ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. ఇంకా ముందుకు ఏమేమి ఉన్నదో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.